స్తోత్రం 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 స్తోత్రం. మహాగణుడా, మహోన్నతుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్త, మీ పరిశుద్ధ నామలెక్కలను స్తోత్రాలు. ఈ యొక్క 2025 సంవత్సరంలో ఈ యొక్క డిసెంబర్ మాసంలో అడుగు పెట్టగలిగామంటే నీ కృపనైనా. గనులనబడిన వారు ఎందరెందరో ఈ దినం ఎలాగుంటుందో చూడలేక కాలగర్భంలో కలిసిపోయిన నీ అనాది సంకల్పం మా పట్ల కనుపరిచి మేమింకా నీ కొరకు పని చేయాలని, నీ కొరకు ప్రయాసపడాలని, నీ కొరకు నమ్మకంగా జీవించాలని మమ్మల్ని ప్రేమించి మమ్మల్ని నమ్మి ఈ డిసెంబర్ మాసంలో మరొక్కసారి ఈ క్రిస్మస్ ఆనందాన్ని మేమందరం అనుభవించడానికి మాకు సహాయం చేస్తున్నందుకు స్తోత్రాలు. నీ సన్నిధికి చేరువచ్చిన ప్రతి ఒక్కరితో కూడా మీరు మాట్లాడమని, నా సొంత జ్ఞానం బంధించమని యేసునామమున బట్టి అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. మన యొక్క జీవితాలలో ఇక్కడ కూర్చున్నటువంటి చాలామంది బాప్తిసం పొంది రక్షించబడి, లేదా చిన్ననాటి నుంచి క్రైస్తవ కుటుంబంలో జన్మించి మన బ్రతుకుల్లో ఒకటి కాదు, రెండు కాదు, చాలా సంవత్సరాల నుంచి మనం క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటున్నాం. చాలా సంవత్సరాల నుంచి క్రిస్మస్ ఆనందాన్ని మన జీవితంలో అనుభవిస్తున్నాం, వెళ్ళిపోతున్నాం. నాకు తెలిసి ఈ యొక్క పరిశుద్ధ గ్రంథముల నుంచి నాలాంటి అనేక మంది సేవకుల ద్వారా పరిశుద్ధాత్మదేవుడు క్రీస్తు జననను గూర్చి ప్రతి సంవత్సరం ప్రతి వ్యక్తితో ఒక ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉంటున్నారు. అయితే ఈ సంవత్సరాలన్నీ కూడా వెళ్ళిపోతున్నప్పటికీ మన వ్యక్తిగత జీవితాలలో ఇప్పటి వరకు కూడా క్రిస్మస్ను గూర్చి, యేసు ప్రభువాను గూర్చి సరైనటువంటి అవగాహన, యేసు ప్రభువాను గూర్చి సరైనటువంటి ఆలోచనతో మనమందరము కూడా ఇక్కడ కూర్చున్నామా? ఎంతమందికి యేసు ప్రభువాను గూర్చి సరైనటువంటి అవగాహన కలిగి ఉన్నారు? యేసు ప్రభువారు ఎవరు అనే విషయాన్ని ఎప్పుడైనా మీరు ఆలోచించారా? నేను చెప్తున్నాను, ఈ క్రిస్మస్ మన జీవితంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజు. క్రిస్మస్ అనేది యేసు ప్రభువారి యొక్క జననను గూర్చినటువంటి ఉన్నతమైనటువంటి, చారిత్రాత్మకమైనటువంటి, శాస్త్రీయమైనటువంటి, వాస్తవమైనటువంటి విషయాలని మనకి బోధపరుస్తుంది. ఈ రోజుల్లో మనం చాలా విధాలుగా మన పిల్లలకి నిద్రపుచ్చడానికి ఈ సెల్ ఫోన్ లేని దినాలలో చాలామంది పిల్లలను కూర్చుని పెట్టుకెళ్ళి వాళ్ళకి నిద్ర రావాలని చెప్పి కొన్ని కథలు చెప్తూ ఉండేవారు, కొన్ని నీతి కథలు చెప్తూ ఉండేవారు. ఆ నీతి కథలు చెప్తూ ఉన్నప్పుడు ఆ కథ అంటేనే కల్పితమైనది. ఆ కథ ద్వారా ఆ బిడ్డ నేర్చుకునే నీతిని గురించి మాట్లాడేవారు తప్ప వాళ్ళు చెప్పినటువంటి విషయాలు వాస్తవమైనవి కాదు. వాళ్ళు చెప్పిన విషయాలు శాస్త్రీయమైనటువంటి ఆధారాలతో ఉండేవి కాదు. వాళ్ళు చెప్పినటువంటి వాస్తవాలు చరిత్ర కలిగినవి కాదు. అవి కల్పితాలు. అనగనగా ఒక రాజు ఉన్నాడు. ఆ రాజుకు 4 పిల్లలు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ రాజు పేరేంటి, ఆ రాజు ఊరేంటి, నిజముగా ఆ రాజు ఆ ఊర్లో ఉన్నాడంటే చరిత్ర అక్కర్లేదు. కాబట్టి మనం ఎవరమో కూడా క్రిస్మస్ కథ చెప్తాను రండి, యేసు ప్రభువారి యొక్క క్రిస్మస్ కథ వినడానికి రండి అని అనకూడదు. యేసు ప్రభువారి యొక్క జననం అనేది చారిత్రాత్మకమైనది. యేసు ప్రభువారు, మనం ఆరాధిస్తున్నటువంటి యేసు ప్రభువారికి ఒక చరిత్ర ఆధారం ఉంది. ఈ రోజున మనం అందరము కూడా ప్రతి ఒక్క వ్యక్తి యొక్క జననను గూర్చి, ప్రతి ఒక్క వ్యక్తి యొక్క మరణాన్ని గూర్చి మాట్లాడేటప్పుడు ఈ చరిత్ర 2 భాగాలుగా విభజించింది అనే విషయాన్ని మనకు అర్థమవుతుంది. క్రీస్తు పుట్టకముందు క్రీస్తు పూర్వమని, క్రీస్తు జన్మించిన తర్వాత క్రీస్తు శకమని. ఎడోనిమి ఈ యొక్క లాటిన్ భాషలో ద బిగినింగ్ ఆఫ్ ది లార్డ్ అంటే క్రీస్తుతో, దేవునితో ప్రారంభమైనటువంటి సంవత్సరం అని అర్థం. కాబట్టి ఈ రోజున ప్రభు సన్నిధానానికి వచ్చిన మనం అందరము కూడా యేసు ప్రభువారు ఒక చారిత్రాత్మకమైనటువంటి దేవుడు అనే విషయాన్ని మనమందరము కూడా అర్థం చేసుకోవాలని ప్రభుపేట తెలియజేస్తున్నాను. ఈ రోజుల్లో మనమందరము కూడా కనీసం చరిత్ర లేనటువంటి వాటి కోసం, ఆధారాలు లేని వాటి కోసం చాలామందిగా మనము చాలా విధాలుగా ఆలోచించుకుని చాలా సంతోషముగా వాటిని మనం ఆచరిస్తూ ఉంటాం. ఇది మా పితరుల కాలం నుంచి వస్తుందని చెప్పి
ఆధారాలు లేకపోయినా కానీ ఆచారాల బద్ధముగా మనమందరము కూడా వాటిని అనుసరిస్తూ ఉంటాం. కానీ ఈ పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో యేసు ప్రభువును గూర్చినటువంటి చరిత్ర ఆధారాలు సుస్పష్టంగా మనకు కనిపిస్తున్నప్పుడు ఈ చరిత్ర గలటువంటి సుచిత్ర గల దేవుణ్ణి మనం ఎలా ఆరాధిస్తున్నాం అనేది ఈ యొక్క ఉదయకాల సమయంలో, మధ్యాహ్న కాల సమయంలో మనమందరము కూడా ఆలోచించాలని ప్రభుపేట తెలియజేస్తున్నాను. ఈ రోజున వాక్యం వింటున్న ప్రియమైన బిడ్డలారా, యేసు ప్రభువారిని ఎలా అర్థం చేసుకున్నాం? యేసు ప్రభువారిని మనం అర్థం చేసుకుంటేనే ఒక వ్యక్తి యొక్క ఔన్నత్యాన్ని, ఒక వ్యక్తి యొక్క గొప్పతనాన్ని మనకి స్పష్టంగా అర్థమైనప్పుడు మాత్రమే ఆ వ్యక్తిని మనము పూజించగలుగుతాం, ఆ వ్యక్తిని ఆరాధించగలుగుతాం, ఆ వ్యక్తిని ప్రేమించగలుగుతాం. ఈ రోజున యేసు ప్రభువును గూర్చి సరైనటువంటి అవగాహన ఈ రోజున క్రైస్తవ వ్యవస్థకి లోపించిన కారణాన్ని బట్టి యేసు ప్రభువారిని సంపూర్ణంగా ఆరాధించలేకపోతున్నారు. క్రిస్మస్ అంటే గనక ఆర్భాటాలు కాదు, క్రిస్మస్ అంటే గనక హంగులు కాదు, క్రిస్మస్ అంటే గనక డెకరేషన్లు కాదు, క్రిస్మస్ అంటే గనక క్రీస్తుని ఆరాధించుట. గ్రీక్ భాషలో క్రీస్ట్ అంటే క్రీస్తుని, లాటిన్ భాషలో మాస్ అంటే గనక ఆరాధించుట. మనమందరం క్రీస్తుని ఆరాధించడానికి వచ్చాం. ప్రతిదానికి కూడా చరిత్ర అనేది లేకపోతే మనం దేన్ని కూడా నమ్మం. గాంధీ గారు పుట్టినటువంటి దినాలలో, గాంధీ గారు మన భారతదేశానికి 1947 సంవత్సరం ఆగస్టు 15వ తారీఖున స్వతంత్రం తీసుకొచ్చిన ఆ దినాలలో మనం లేము, మనం పుట్టలేదు. అయినప్పటికీ కూడా ఈ రోజున మన పుస్తకాల్లో రాయబడినటువంటి చరిత్రను ఆధారంగా చేసుకుని మా భారతదేశానికి స్వతంత్రం అనేది 1947 సంవత్సరం ఆగస్టు 15వ తారీఖున వచ్చింది. ఈ యొక్క భారతదేశానికి స్వతంత్రము తీసుకురావడానికి అనేక మంది స్వతంత్ర వీరులు పోరాడారు, వాళ్ళు చచ్చిపోయారు, వీళ్ళు చచ్చిపోయారు అని చెప్పి మనకి ఇవ్వబడినటువంటి చరిత్ర ఆధారంగా, ఈ యొక్క హిస్టరీ ఆధారంగా మనమందరం కూడా నమ్ముతున్నాం. 1947 సంవత్సరం ఆగస్టు 15వ తారీఖున మన భారతదేశం స్వతంత్రం వచ్చిందని చెప్పి చరిత్రను బట్టి నమ్మగలుగుతున్నాం. అలాగే మనం ఆరాధిస్తున్నటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు కూడా చరిత్ర కలిగిన దేవుడు అని చెప్పి పరిశుద్ధమైన బైబిల్ గ్రంథమే కాదు అనేకమైనటువంటి ఆధారాలను బట్టి ఎలా నమ్మగలుగుతాం? ఒకసారి చూడండి, పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుంచి లూకా శుభవార్త 2వ అధ్యాయము 1వ వచనం. లూకా శుభవార్త 2వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. ఆ దినములలో సర్వలోకమునకును ప్రజాసంఖ్య రాయవలనని కైసరు ఐగుస్తు వలన ఆజ్ఞ ఆయను. కురేనియు ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. మన పిల్లలు చాలాసార్లు ఈ వాక్యం చెప్తారు. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజాసంఖ్య రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞాయను. కైసరు అగుస్తు, ఈయన ఎవరు? ఈయన గూర్చి చరిత్ర ఏం చెప్తుంది? ఇతడు యేసు ప్రభువారు జన్మించిన దినాలలో, ఈయన యొక్క జన్మ కాలము క్రీస్తు పూర్వము 27వ శతాబ్దం, అలాగే క్రీస్తు శకం 14వ శతాబ్దం. ఈ మధ్య కాలంలో ఈ కైసరు ఐగుస్తు అనేటువంటి వ్యక్తి రోమా ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నటువంటి దినాలు. క్రీస్తు శకం 180వ సంవత్సరం వరకు కూడా రోమా ప్రభుత్వాన్ని స్వర్ణయుగంగా భావిస్తారు. ఈ సంవత్సరాల్లోనే రోమా ప్రభుత్వము చాలా వేగంగా విస్తరించింది. ఐరోపా అనేకమైనటువంటి పశ్చిమ దేశాలని వీళ్ళ జయించి రోమా ప్రభుత్వం యొక్క భూభాగం అంతా కూడా శాఖోపశాఖలుగా విస్తరించిన దినాలు. యేసు ప్రభువారు ఆ దినములను, అనగా యేసు ప్రభువారు జన్మించిన ఆ దినాలలో ఈ యొక్క కైసరు ఔగుస్తు అనేటువంటి వ్యక్తి ఈ యొక్క రోమా ప్రభుత్వానికి అధికారిగా ఉన్నాడు, రోమా ప్రభుత్వానికి చక్రవర్తిగా ఉన్నాడు. అంతేకాకుండా ఆ తర్వాత మనం చూసినట్లయితే కురేనియు అనేటువంటి సిరియా దేశస్థుడు అధిపతి ఉన్నాడు. ఈ కురేనియు సిరియా దేశంలో ఉన్నటువంటి రోమా ప్రభుత్వానికి ఇతడు ఒక గవర్నర్గా ఉన్నాడు. మీరు ఎలా చెప్పగలుగుతారు? ఈ చరిత్ర కొన్ని 2000 సంవత్సరాల చరిత్ర మీకు ఎలా తెలుసు అని అంటే గనక, ఆ కాలంలో ఉన్నటువంటి అనేక మంది చరిత్రకారులు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను, కొంతమంది
జోసఫస్ ఇతడు క్రీస్తు శకం 37వ సంవత్సరానికి చెందిన వ్యక్తి. లుసిటస్ ఇతడు రోమా ప్రభుత్వంలో జరిగిన ప్రతి విషయాన్ని కూడా క్షుణ్ణంగా రాసినటువంటి వ్యక్తి. మూడవదిగా సుటోనియస్ అనేటువంటి వీళ్ళందరూ కూడా ఆ ప్రారంభ దినాలలో యేసు ప్రభువారు జన్మించిన దినాలలో వీళ్ళందరూ కూడా గొప్ప తత్వవేత్తలు, చరిత్రకారులు. అక్కడ జరిగినటువంటి చరిత్ర, ఆ ప్రభుత్వాల్లో జరిగిన ప్రతి పరిస్థితిని కూడా రికార్డ్ చేస్తూ ఉండేటువంటి ఉన్నతమైనటువంటి చరిత్రకారులు. వీళ్ళు రోమా ప్రభుత్వంలో జరిగినటువంటి ప్రతి విషయాన్ని కూడా సుస్పష్టంగా రాసి యేసు ప్రభువారి యొక్క జననంను గూర్చి, అక్కడ జరిగినటువంటి వృత్తాంతంను గూర్చి, యేసు ప్రభువారి యొక్క జననం గూర్చి, యేసు ప్రభువారి యొక్క మరణాన్ని గూర్చి, యేసు ప్రభువారి పునరుద్ధానుడై తిరిగి లేచినటువంటి ఈ విషయాలన్నింటినీ కూడా చరిత్ర ఆధారంగా లిఖించబడినవి. ఇందును బట్టి మనమందరము కూడా తెలుసుకోవలసింది, మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు సుచరిత్ర కలిగిన దేవుడు. మనం ఆరాధిస్తున్న జీవగలటువంటి యేసుక్రీస్తు ప్రభువారికి ఒక చరిత్ర ఉంది, చరిత్ర ఆధారం ఉంది. ఈ యొక్క యేసు ప్రభువారు జన్మించలేదు, యేసు ప్రభువారు మరణించలేదు, యేసు ప్రభువారు తిరిగి లేవలేదు అని చెప్పి ఫ్రాంక్ మోరిసిన్ అనేటువంటి ఒక వ్యక్తి, ఫ్రాంక్ మోరిసిన్ అనే వ్యక్తి యేసు ప్రభువారి యొక్క జననను గూర్చి, యేసు ప్రభువారి యొక్క మరణాన్ని గూర్చి, యేసు ప్రభువారి యొక్క పునరుద్ధానం అంతా కూడా ఒక బూటకం, అది వాస్తవం కాదు, అది కల్పితమైన కథ అని చెప్పి నిరూపిద్దామని చెప్పి ఆ ప్రాంతానికి వెళ్ళి, యేసు ప్రభువారు సంచరించినటువంటి ఆ ప్రాంతానికి వెళ్ళి ఫోరెన్సిక్స్ అనేటువంటి ఆధారాలన్నింటిని కూడా తీసుకుని, శాస్త్రీయమైన ఆధారాలన్నిటి కూడా తీసుకుని, చరిత్ర ఆధారాలన్నీ కూడా తీసుకుని అతడు చివరికి రాసిన పుస్తకం ఏంటో తెలుసండి. హూ మూవ్డ్ ద స్టోన్, ఎవరు ఆ రాయిని దొర్లించారు, ఎవరు యేసు ప్రభువారిని సిలువేసి ఆయన్ని మరణానికి అప్పగించిన తర్వాత, ఆయన సమాధి చేసిన తర్వాత సమాధి ముందున్నటువంటి ఆ బలమైన రాయిని, ఆ పెద్ద రాయిని, ముద్ర వేసిన రాయిని ఎవరు దొర్లించారు అని చెప్పి ఒక పుస్తకం రాసి, ఆ పుస్తకం యొక్క సారాంశం ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు చరిత్ర కలిగినటువంటి నిజమైన దేవుడు, ఆయన ఆధారభూతుడు, ఆయన జన్మించి ఆయన నివసించిన 33.5 సంవత్సరాల యొక్క చరిత్ర చక్కగా క్రోడీకరించబడింది, దానికి అనేకమైన ఆధారాలు ఉన్నాయని చెప్పి యేసు ప్రభువారి యొక్క జననం యొక్క వృత్తాంతాన్ని చారిత్రాత్మకమైనదని చెప్పి వివరించడం జరిగింది. వాక్యం విన్న ప్రేమ బిడ్డలారా, ఈ రోజున మనందరము కూడా ఈ అవగాహన కలిగి ఉండాలి. మిమ్మల్ని ఎవరైనా కానీ యేసు ప్రభువాని గురించి నీకేం తెలుసు అంటే గనక మనమందరము కూడా చరిత్రను కూర్చున్నటువంటి అవగాహన కలిగిన ఉండాలి తప్ప, కాలు నొప్పి తగ్గింది, ఒళ్ళు నొప్పి తగ్గింది, లేకపోతే అంటే నాకు అది జరిగింది, నేను అది కొనుక్కున్నానని చెప్పి ఈ భౌతికపరమైన ఆశీర్వాదాల కోసం మాట్లాడేవారు కాకుండా, మనం ఆరాధిస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినది వాస్తవం, మరణించింది వాస్తవం, మరి ముఖ్యంగా ఆయన తిరిగి లేచింది వాస్తవం అని చెప్పి చరిత్రను వివరించేటువంటి జ్ఞానము, పరిశుద్ధ బైబిల్ గురించిన అవగాహన మనమందరము కూడా కలిగి ఉండాలని ప్రభువుపేట తెలియజేస్తూ ఉంటున్నా. ఇక రెండవదిగా మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జననము, యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినటువంటి ఆ దినాలలో కొన్ని ప్రాంతాల గురించి అక్కడ రాయబడం చూడండి. అదే లూకా శుభవార్త 2వ అధ్యాయము 4వ వచనం చదవమ్మా. యేసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తన భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి ఉన్న మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోను నజరేతు నుండి యోదాయలోని బెత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. మనం చదువుకున్నటువంటి ప్రతి గ్రామం, మనం చదువుకున్నటువంటి ప్రతి పట్టణం ఈరోజు కూడా సజీవమైన పట్టణాలు. ఇజ్రాయెల్ దేశానికి వెళ్తే ఇప్పటికీ కూడా గలిలయ ప్రాంతం ఉంది. ఇజ్రాయెల్ దేశానికి వెళ్తే ఇప్పటికీ కూడా యోధా ప్రాంతం ఉంది. ఇప్పటికీ కూడా నజరేతు అనే ప్రాంతం ఉంది. ఈ ప్రాంతాలన్నీ కూడా నీకు నాకు ఏం తెలియజేస్తుందంటే యేసు ప్రభు వారి యొక్క జన్మను గూర్చి,
యేసు ప్రభు వారి యొక్క జననం గూర్చి మిక్కిలి విలువైన ఆధారాలు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో ఏ పేర్లు రాయబడినాయో ఆ రోజున 2025 సంవత్సరాల క్రితం ఏం జరిగిందో ఈ రోజుకి కూడా ఆ గ్రామాలు, ఆ పట్టణాలు, ఆ ప్రాంతాలు నేటికి కూడా సజీవమై ఉన్నాయి, మన కళ్ళ కట్టినట్లు కనపడుతూ ఉంటున్నాయి. ఇందును బట్టి మన యేసు ప్రభు వారిని గూర్చి యేసేపు ఏ విధముగా గలిలియా ప్రాంతం, నజరేతు ప్రాంతం, యోధా ప్రాంతం ఇలా చెప్పుకున్నటువంటి ఏ ప్రాంతాలు ఆయన సంచారం చేశాడో ఆ ప్రాంతాలన్నీ కూడా నేటికి కూడా సజీవమైన ఉన్నట్లుగా మనకందరూ కూడా అర్థమవుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు కథ ద్వారా మనం అర్థం చేసుకునే దేవుడు కాదు, చరిత్ర ద్వారా అర్థం చేసుకునే దేవుడు. నమ్మిన వారందరూ కూడా దేవునికి చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన జననానికి ఏముంది? చరిత్ర ఉంది. ఆయన జననానికి శాస్త్రీయమైన ఆధారాలు ఉన్నాయి. ఆయన జననానికి వాస్తవ గాథలు కూడా నేటికి మిగిలి ఉన్నాయి. రెండవదిగా యేసు ప్రభు వారి యొక్క జననం అనేది నిన్న చెప్పి ఈ రోజున జరిగింది కాదు. యేసు ప్రభు వారి యొక్క జననం అనేది ఒక అవతారం అనేది కాదు. యేసు ప్రభు వారి యొక్క జననం అనేది అది ప్రవచనాత్మకమైనది. ఎప్పుడు ప్రవచించారు అని మనం చూస్తే ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ఆదాము అవ్వలు దేవునికి అవిధేయులుగా బ్రతికినప్పుడు, దేవుడు తినొద్దన్నటువంటి ఆ పండును తిని మరణాన్ని కొని తెచ్చుకున్నప్పుడు, మరణ వాసనే వాళ్ళ జీవితాల్లో తెచ్చుకున్నప్పుడు, భయమేంటో వాళ్ళ జీవితాల్లోనికి అనుమతించబడినప్పుడు, చీకటి బ్రతుకులేంటో వాళ్ళ జీవితాలకు అనుమతించబడినప్పుడు, ఎడబాటేంటో వాళ్ళ జీవితాలకు తెలిసినప్పుడు, దేవునికి దూరమైతే వచ్చేటువంటి కష్టమేంటో వాళ్ళ బ్రతుకు తెలిసినప్పుడు, మోసపోయినప్పుడు వాళ్ళ జీవితాలకు తెలిసినప్పుడు వాళ్ళకి అర్థమైంది, మమ్మల్ని విడిపించే నాథుడు లేడు, మమ్మల్ని కాపాడే నాథుడు లేడు, కోల్పోయినటువంటి ఆనందాన్ని, కోల్పోయినటువంటి దేవునితో ఉన్నటువంటి అనుబంధాన్ని తిరిగి పునరుద్ధరింపజేసేటువంటి అవకాశం లేదని చెప్పి బిక్కుమంటూ కృంగిపోతున్నటువంటి ఆ దినాలలో దేవాతి దేవుడు, కనికరం గల దేవుడు, కోపించునే కృప చూపించే దేవుడు ఆ రోజున తోటలో వాగ్దానం చేస్తాడు. ఇదిగో నీ యొక్క స్త్రీ సంతానం. చూడండి ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనం. మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరము కలగజేసేదను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభువారు స్త్రీ సంతానంలో జన్మిస్తారు అని చెప్పి ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ప్రవచించడం జరిగింది. ఆ ప్రవచన యొక్క నెరవేర్పును గూర్చి అపోస్తలుడైన పౌలు గారు గలతీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనంలో ఇలా మాట్లాడుతూ ఉంటాడు. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుడు తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ అందు పుట్టి మనము దత్తపుత్రులు కావాలని ధర్మశాస్త్రముకు లోబడి ఉన్న వారిని విమోచించుటకై ధర్మశాస్త్రమునకు లోబడిన వాడాయను. ఆ రోజున కృపగల దేవుడు ఏ వాగ్దానము చేసి నీకును స్త్రీ సంతానకును వైరము కలుగునని చెప్పి మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు లోక కళ్యాణార్థమై విజయాన్ని చేకూర్చుకోవడానికి ఆయన స్త్రీ సంతానంలో జన్మిస్తాడని చెప్పి ఆ రోజున ప్రవచించిన వాగ్దానము యేసు ప్రభువారు స్త్రీ సంతానంలో జన్మించారు. రెండవదిగా మనం చూసినట్లయితే గనక సంఖ్యాకాండము 24వ అధ్యాయము 17వ వచనం రాయబడిన మాట, ఇదిగో యాకోబులో నక్షత్రం ఉదయించును అని చెప్పి బిలాం అనే ప్రవక్త ప్రవచించాడు యేసు ప్రభువారి యొక్క జననను గూర్చి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నక్షత్రం యాకోబులో జన్మిస్తుంది, ఉదయిస్తుంది. మూడవదిగా యోబు అనేటువంటి భక్తుడు, యోబు గ్రంథం 4వ అధ్యాయము 14వ అధ్యాయం 4వ వచనంలో ఇలా రాయబడి ఉంది, పాప సహితుల్లో నుంచి పాపరహితుడు వస్తే ఎంత మేలు అంటాడండి. అలా జరుగుతుంది. ఎలాగా? పాపులైన మనుషుల నుంచి పాపం లేని పవిత్రుడు రావడానికి అవకాశం ఉందా అని అనుకున్న దినాలలో మనం ఆరాధిస్తున్న యేసుక్రీస్తు ప్రభువు యొక్క జననములో ఏ పాపం ఎరిగినటువంటి ఆయన
పవిత్రుడుగా, స్త్రీ సంతానమందు పవిత్రమైనటువంటి వ్యక్తిగా ఈ భూలోకానికి వచ్చినట్లుగా యోబు ప్రవచనం అనేది నెరవేర్చబడింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చూస్తున్నట్లయితే, యూదా బెత్లెహేమ ఎఫ్రాతా, యూదా వారి కుటుంబంలో నువ్వు స్వల్ప గ్రామమైనను ఇశ్రాయేలు నేలబోవాడు నీలో నుంచి వచ్చినంటాడండి. యూదా పట్టణస్తులందరూ కూడా మాది కుగ్రామం, మేము పనికిరాని వాళ్ళం, మా జీవితాలు చెడిపోయినవి, మా బ్రతుకులు చిదిగిపోయినవి, మాలో నుంచి ఆ దేవుడు వస్తాడని చెప్పి మీకా గ్రంథకర్త ప్రవచిస్తే ఆ ప్రవచనాన్ని వాళ్ళు నమ్మారో లేదో తెలియదు, కానీ యేసు ప్రభు వారు ప్రవచించినట్లుగానే మీకా గ్రంథకర్త యొక్క ప్రవచన నెరవేర్పు నిమిత్తమై యేసు ప్రభు వారు బెత్లెహేములో జన్మించినట్లుగా చరిత్ర ఆధారాలు చెప్తున్నాయి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. రైట్, చరిత్ర అర్థమవుతుందన్న వాళ్ళందరూ కూడా చేతులు పైకి ఎత్తండి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యేసు ప్రభువారిని గురించి సరైన అవగాహన మీకు లేకపోతే మనం ఇతరులకి మనము యేసు ప్రభువారిని గురించి చెప్పడం అనేది అసాధ్యం. ఈ రోజంతా కూడా టెక్నాలజీ డెవలప్ అయిపోయింది. నువ్వు మాట్లాడే ప్రతి మాటకి ఆధారం ఉందా? నువ్వు చెప్పే ప్రతి సువార్తకి ఏదైనా చరిత్ర ఉందా? నువ్వు చెప్పే ప్రతి సువార్తకి చారిత్రాత్మకమైన ఆధారాలు ఉన్నాయా? ఇవన్నీ కూడా పరిశీలించేటువంటి దినాలు. నీకే సరైన అవగాహన లేకపోతే మనం ఇతరులకు ఏమీ చెప్పలేం. కాబట్టి మనం అందరము కూడా యేసు ప్రభువుని గూర్చి పూర్తిగా అర్థం చేసుకుంటే ఆయన హత్తుకుని జీవించగలం. యేసు ప్రభువారు ఎవరో నీకు పూర్తిగా అర్థమైతే మనం జక్కేలాగా మన జీవితాలను ఆయనకి సమర్పించుకుని మారు మనసు పొంది బ్రతకగలుగుతాం. యేసు ప్రభువారు ఎవరో పూర్తిగా అర్థం చేసుకున్నప్పుడు ఒక రాహాబులాగా మన జీవితాలు మార్చుకుని విశ్వాసంలో బ్రతకగలుగుతాం. యేసు ప్రభువారు మనకు పూర్తిగా అర్థమైనప్పుడు ఒక రూతు వలె పాడైపోయిన బ్రతుకులను బాగు చేసుకుని ప్రభు కొరకు జీవించగలుగుతాం. యేసు ప్రభువారు ఎవరు అని అర్థమైనప్పుడు సమరయ స్త్రీలాగా మనమందరం ఒక మన బ్రతుకులు మార్చుకుని ప్రభుని వెంబడించగలుగుతాం. ఆయన గూర్చిన సరైన అవగాహన ఈ రోజున మనకు ఉండాలి. ఆయన ఎవరు అనే విషయాన్ని మనమందరం కూడా క్షుణ్ణంగా తెలుసుకోవాలి. ఈ క్రిస్మస్ దినాన్నైనా కానీ మనమందరం కూడా ఆయన్ని అర్థం చేసుకునే మనసుని ప్రభు మనకిచ్చునుగాక. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఇక చివరిగా మనం చూసినట్లయితే చివరిగా యెషయా ప్రవక్త 7వ అధ్యాయము 14వ వచనం. యెషయా ప్రవక్త ఎలా ప్రవచించాడో చూడండి. యెషయా గ్రంథము 7వ అధ్యాయం 14వ వచనం. యెషయా గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి ప్రభువు తానే ఒక సూచన మీకు చూపును, ఆలకించుడి. కన్యక గర్భవతై కుమారుని కని అతనికి ఇమ్మానుయేలు అని పేరు పెట్టబడును. కీడును విసర్జించుటకును ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే 9వ అధ్యాయం 6వ వచనం. అందరూ కూడా యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడెను, ఆయన భుజముల మీద రాజ్యభారం ఉండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానానికి కర్తగా అధిపతి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా అని పేరు పెట్టబడిన యేసు ప్రభువారికి ఉన్నటువంటి ఉన్నతమైన నామముల గూర్చి అక్కడ రాయబడుతున్నాయి. ఇశ్రాయేలు పరిస్థితి ఎలాగుందంటే చీకటి బ్రతుకులు. ఇశ్రాయేలు పరిస్థితి ఎలాగుందంటే మెస్సే కొరకు ఎదురు చూస్తున్నారు. వారిని ఐగుప్తీయులు, వారిని అష్షూరీయులు, వారిని బబులోనీయులు వీళ్ళందరూ కూడా భయంకరంగా నాశనం చేస్తారు. వీళ్ళు అస్సలే వాళ్ళ యొక్క నామరూపాలు లేకుండా నాశనం చేసిన పరిస్థితి. నిరీక్షణ కోల్పోయారు. వాళ్ళ బ్రతుకులు మంచి రోజులు చూస్తారనేటువంటి ఆలోచన లేదు. అలాంటి దినాలలో యేసు ప్రభువారు జన్మిస్తారనడానికి 750 సంవత్సరాల క్రితమే యెషయా ప్రవక్త ద్వారా యేసు ప్రభువారిని గూర్చి ఇచ్చినటువంటి ఆ యొక్క ప్రవచనము యెషయా ప్రవక్త అన్నాడు కదా, ఏలైనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహించబడినని చెప్పి ఆయన భుజం మీద రాజ్యభారం ఉంటుంది అని చెప్పి, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, నిత్యుడగు తండ్రి, సమాధానకు అధిపతి అని చెప్పి కొన్ని నామాలు ఆయనకి పెట్టడం జరిగింది. విలువైనటువంటి వర్తమానం వెళ్ళబోతున్నా.
ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పరిశుద్ధ గ్రంథాన్ని అందరూ కూడా దేవుని చిత్తమైతే రాబోయే దినాల్లో ఎక్కువగా బైబిల్ గ్రంథాన్ని చదవడానికి ప్రయత్నం చేయండి. ఒక వ్యక్తి విలియం మిట్చెల్ రామ్సే అనేటువంటి ఆయన, విలియం మిట్చెల్ రామ్సే అనేటువంటి ఒక ఆయన అపోస్తల కార్యం చదివాడు. అపోస్తల కార్యం చదివి అపోస్తల కార్యం గ్రంథాన్ని పట్టుకుని టర్కీ అనేటువంటి ప్రాంతం, మోడర్న్ టర్కీ అంటే కనుక అపోస్తల కార్యం అంతా కూడా ఎక్కువ శాతం టర్కీ దేశంలో జరిగిన వాస్తవాలు. ఇవన్నీ ఎంత వాస్తవాలని చెప్పి ఆ ప్రాంతానికి వెళ్ళి ఈ అపోస్తల కార్యం పట్టుకుని ఆ ప్రాంతాలన్నీ కూడా తిరిగితే అపోస్తలుడైన పౌలు గారు ఏ ఏ ప్రాంతాలకు వెళ్ళాడు, ఎంత దూరం ఉంది, బైబిల్ ఎలా రాయబడి ఉంది, అక్కడ ఎలా ఉంది, ఇవన్నీ చూసిన తర్వాత అపోస్తలుడైన పౌలు గారు చెప్పిన సువార్త, ఈ టర్కీ దేశంలో ఆయన చేసిన సువార్త నిజమైనది, అది కట్టు కథ కాదు, కల్పితమైనది కాదు, నిజముగానే పౌలు గారు కష్టపడి సువార్తను ప్రకటించాడని చెప్పి విలియం మిట్చెల్ రామ్స్ అనేటువంటి ఒక ప్రొఫెసర్, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీకి ఒక ప్రొఫెసర్ అయినటువంటి ఈయన అక్కడ ఉన్నటువంటి భౌగోళిక పరిస్థితులు, అక్కడ ఉన్నటువంటి దూరాలు, అక్కడున్న చరిత్ర, అక్కడున్న వాస్తవాలన్నింటినీ కూడా ప్రపంచానికి చాటి చెప్పి అపోస్తలుడైన పౌలు గారు చేసిన సువార్తను గూర్చి అక్కడ ఎంతగానో సంతోషంగా తన యొక్క దేవుని యొక్క నామాన్ని గణపరిచినట్లుగా మనం చూడగలుగుతున్నాం. అసలైనటువంటి ఈ యొక్క యేసు ప్రభువారు జననం గూర్చి చారిత్రాత్మకమైనదని, యేసు ప్రభువారి యొక్క జననం అనేది ప్రవచనాత్మకమైనదని విన్నాం కదా. అసలే యేసు ప్రభువారు వచ్చినటువంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలు యొక్క పరిస్థితి ఎలాగుంది? ఈ యొక్క యెషయా గ్రంథము 9వ అధ్యాయము, యెషయా గ్రంథము 9వ అధ్యాయము 1వ వచనం నుంచి త్వరగా చదవమ్మా. అయినను వేదన పొందిన దేశం మీద మబ్బు నిలవలేదు. పూర్వకాలమున ఆయన జెబులూను దేశమును నఫ్తాలి దేశమును అవమానపరిచెను. అంత్యకాలమున ఆయన సముద్ర ప్రాంతమును అనగా యొర్దాను అద్దరిని, అన్యజనుల గలియల ప్రదేశమును మహిమగలదానిగా చేయుచున్నాడు. చీకట్లో నడుచు గొప్ప జనులు గొప్ప వెలుగును చూచున్నారు. మరణ ఛాయ గల దేశం మీద, దేశ నివాసుల మీద వెలుగు ప్రకాశించెను. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో యెషయా ప్రవక్త ఈ యొక్క ఇశ్రాయేలు ప్రజలను గూర్చి, మరి ముఖ్యంగా ఈ జెబూలూనీయులు అలాగే నఫ్తాయిలు గూర్చి రాయబడిన మాట ఏంటో తెలుసా? వారు చీకట్లో ఉన్నారు, వారు మరణ ఛాయలో ఉన్నారు, వాళ్ళు భయంతో ఉన్నారు. ఎందుకు భయంతో ఉన్నారంటే వీళ్ళు నివసించినటువంటి భూప్రాంతం, వీళ్ళిద్దరూ కూడా యాకోబు పిల్లలు, మన అందరూ కూడా తెలుసు. ఇశ్రాయేలు ప్రజల కానాను దేశాన్ని స్వాధీనపరుచుకున్న తర్వాత నాయకుడైనటువంటి యెహోషువ వీళ్ళందరికీ భూభాగాలు పంచాడు. వీళ్ళకి శ్రేష్టమైన భూభాగాలు వచ్చినాయి. వీళ్ళు సముద్రానికి దగ్గరలో ఉన్నారు. వీళ్ళ భూభాగం అంతా కూడా చాలా శ్రేష్టమైనటువంటి భూభాగం. ఇలాంటి భూభాగంలో జీవిస్తున్న వీళ్ళ మీదకి అక్కడ ఉన్నటువంటి ఐగుప్తీయులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి అశ్షూరీయులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి బబులోనీయులు కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒకరి తర్వాత ఒకరు వచ్చి దాడి చేసి ఆ దేశం మీద భయంకరంగా దాడి చేసి ఆ భూభాగాన్ని, శ్రేష్టమైన భూభాగాన్ని ఆక్రమించుకుని ఆ ప్రాంతంలో ఉన్న ప్రజల్ని భయంక్రాంతులు చేసేవారు. ఎందుకంటే వాళ్ళు స్వాధీనపరుచుకున్న దేశం మీదకి ఎవరో కూడా రాకుండా ఉన్నట్లుగా అది మిక్కిలి అనుకూలమైనటువంటి సముద్ర తీర ప్రాంతం కాబట్టి ఆ ప్రాంతంలోనే ఈ యొక్క సైనికులందరూ కూడా ఒకరి తర్వాత వాళ్ళు వెళ్ళి ఆ ప్రాంతం భయంకరంగా నాశనం చేశారు. ఆ ప్రాంతం అంతా కూడా చీకటిగా మారిపోయింది. ఆ ప్రాంతం అంతా కూడా మరణ ఛాయలు తినపబడింది. ఎప్పుడు ఎవరు వచ్చి చంపేస్తారో తెలియదు, ఎప్పుడు ఈ విధంగా ఏ శత్రువు వస్తాడో తెలియదు. భూభాగం అంతా కూడా కళ్ళ ఎదుటే శత్రువులు అందరూ స్వాధీనపరుచుకుంటున్నారు. వీళ్ళు రక్షించే నాదుడు లేడు. ఈ మరణపు ఛాయల్లో నుంచి, ఈ భయాల్లో నుంచి, ఈ భయంకరమైనటువంటి చీకటి బ్రతుకులో నుంచి విడిపించే మెస్సయ్య ఎప్పుడు వస్తాడు ఎదురు చూస్తూ ఉంటున్నారు. అలా ఎదురు చూస్తున్న దినాలలో యేసు ప్రభువారు ప్రవచించినట్లుగానే ఆ యొక్క ప్రాంతంలో ఈ యొక్క యేసు ప్రభువారు జన్మించినట్లుగా మనం చూడగలుగుతున్నాం.
వాక్యం వింటున్న ప్రియమైన బిడ్డలారా, దయచేసి ప్రతి ఒక్కరూ గమనించండి. ఈ రోజున నా బ్రతుకును మనం చూసినట్లయితే ప్రతి ఒక్కరూ కూడా సాతానుడు భయంకరంగా ఒక దాడి వెంబడి ఒకటి, ఒక పక్క ఆర్థికపరమైన దాడి, ఓ పక్క మానసికమైన దాడి, మరో పక్క మరణాన్ని గూర్చిన భయం, మరో పక్క భవిష్యత్తును గూర్చిన భయం. ఎటు చూసినా సాతాను చేత భయంకరంగా. ఆ రోజున ఇశ్రాయేలు సర్వసమాజం మరణ ఛాయలు ఎలాగున్నారు, ఇశ్రాయేలు సర్వసమాజం భయముతో ఎలాగున్నారు, చీకటితో ఎలాగున్నారో ఈ రోజున మనం అందరము కూడా అలా ఉన్నామేమో. దయచేసి చీకటి అనే దానికి నిర్వచనం మనం చూసినట్లయితే, పాపం, చీకటి అనగా నిరాశ, చీకటి అనగా బాధలు, చీకటి అనగా భయము, చీకటి అనగా మనమందరము కూడా యుద్ధ వాతావరణం, అన్యాయం, ఒంటరితనం, నిరాశ, నిస్పృహ, అపరాధ భావం, ఇలా చెప్పుకుంటూ పోతే ఇవన్నీ కూడా చీకటికి నిర్వచనాలు, చీకటికి పర్యాయ పదాలు. ఈ రోజున దేవుని వాక్యం వింటున్న ప్రియమైన బిడ్డలారా, ఇప్పటికీ కూడా యేసు ప్రభువారికి నీ హృదయంలో చోటు ఇవ్వలేని కారణాన్ని బట్టి ఇంకా చీకటి బ్రతుకుల్లో మనమందరం నిరాశ, నిస్పృహలతో, అపరాధ భావాలతో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరికి కూడా ఆ నీతి సూర్యుడు కనుక నీ హృదయంలో అడుగు పెడితే, ఆ నీతి సూర్యుడు కనుక నీ హృదయంలో చోటిస్తే, ఆ నీతి సూర్యుని కనుక ఆరాధించడానికి ఈ యొక్క క్రిస్మస్ దినాలలో నీ జీవితాన్ని ప్రభుకి అంకితం చేసుకుంటే, నీ బ్రతుకు ఎంత చీకటి అయిపోయినా, నీ బ్రతుకు ఎంత మరణపు ఛాయల్లో ఉన్నా, నేను ఆరాధిస్తున్న జీవం గల దేవుడు ఆయన ఇచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా? నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. యోహాను శుభవార్త 8వ అధ్యాయం 12వ వచనం, నేను ఈ లోకానికి వెలుగై ఉన్నాను. వెలుగైన దేవుడు నీలో ఉన్న చీకటిని ప్రారదోలతాడు. వెలుగై ఉన్న దేవుడు నీలో భయాన్ని ప్రారదోలతాడు. వెలుగైన దేవుడు నీలో నిస్పృహని దేవుడు తొలగించాలని ఆశపడుతున్నాడు. దయచేసి ఆయన్ని మన హృదయాల్లోనికి ఆహ్వానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మీ అందరికి కూడా ఒక విషయం తెలుసు, యేసు ప్రభువారు జన్మించినటువంటి ఆ సమయంలో యేసు ప్రభువారిని పరుండి పెట్టడానికి ఆ యొక్క ప్రాంతం అంతా కూడా అనేకమైన ప్రజల చేత నిండిపోయింది. ఎక్కడా కూడా ఈయనకి అద్దెకి స్థలమే రూమ్ ఇవ్వలేదు. అటువంటి పరిస్థితుల్లో యేసు ప్రభువారిని తీసుకుని వెళ్ళి సత్రంలో ఒక సత్రంలో చోటు లేనందున ఆయన తీసుకెళ్ళి పశువుల పాకలో పరుండబెట్టారు. పశువుల పాక ఎలా ఉంటుంది? కంపు కొడుతుంది. పశువుల పాక ఎలాగుంటుంది? చీకటితో ఉంటుంది. అమ్మా, మీరు అందరూ ఎలా చూస్తున్నారు? హైదరాబాద్ వచ్చిన తర్వాత ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పశువులు అంటే ఏంటి పాస్టర్ గారు అన్నట్టు చూస్తున్నారా ఇంక మీరు? అవునా? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. పశువుల పాక ఎలా ఉంటుంది? చీకటితో ఉంటుంది. పశువుల పాక ఎలాగుంటుంది? కంపు కొడుతూ ఉంటుంది. పశువుల పాక ఎలాగుంటుంది? ఎవరు మనుషులు ఉండరు. అలాంటి పశువుల పాకలో యేసు ప్రభువారిని పరుండబెట్టినప్పుడు అక్కడ రాయబడిన మాట, పశువుల పాక సందడితో ఉంది. పశువుల పాకి అనేక మంది గొప్ప గొప్ప వారు వస్తున్నారు. పశువుల పాక మీదకి కాంతులు వెదజల్లుతున్నాయి. పశువుల పాక వెలుగుమయమైపోయింది. పశువుల పాక సువాసన వెదజల్లుతుంది. వాక్యం వింటున్న ప్రియమిట్లారా, నా యేసు ప్రభువారి దగ్గరికి రాకముందు నీ జీవితము, నా బ్రతుకు కూడా ఒకవేళ పశువుల పాకకి సాదృశ్యంగా ఉందేమో, కంపు కొట్టే స్థితిలో ఉందేమో, భయంకరమైనటువంటి ఆ చీకటి క్రియల్లో ఉన్నామేమో. పశువుల పాకలుగా మన జీవితాల్లో కూడా ఒక రకమైన అసహ్యమైనటువంటి బ్రతుకులో కుటుంబానికి, సంఘానికి, సమాజానికి ఒక రకముగా మనమందరము కూడా భయంకరమైనటువంటి దుఃఖాన్ని కలుగు చేసేవారు ఉన్నామేమో, భయం కలుగు చేసేవారు ఉన్నామేమో. ఎప్పుడు చచ్చిపోతామో తెలియని భయంతో బ్రతుకుచున్నటువంటి ఆ బ్రతుకులో నుంచి మనం ఆరాధిస్తున్న జీవంగల దేవునికి చోటిచ్చిన ఒకే ఒక కారణాన్ని బట్టి ఆ పశువుల పాక కాస్త ఏమైపోయిందంటే వెలుగు ఎలా అయిపోయిందండి? సువాసన వెదజల్లేటువంటి వెలుగుమయంగా మారిపోయింది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. నేను ఆరాధిస్తున్న జీవం గల దేవుడు, మనమందరం ఆరాధిస్తున్న జీవం గల దేవుడు. ఒక వ్యక్తి యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి తన హృదయాన్ని ఇస్తే, ఒక వ్యక్తి యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి తన మనసునిస్తే, ఒక వ్యక్తి యేసు ప్రభువారి దగ్గరికి వచ్చి తన జీవితంలో యేసు ప్రభువారికి చోటిస్తే అనేక మంది చీకటి బ్రతుకు వెలుగుగా మారుతున్నాయి. అనేక మంది యేసు ప్రభువాన్ని అంగీకరించిన తర్వాత వాళ్ళ జీవితాలు మార్చుకున్న వాళ్ళు కోకొల్లలుగా ఉన్నారు. దేవుని మహాకృపను బట్టి ఇప్పుడు కూడా అనేక మంది వ్యక్తులు వాళ్ళ యొక్క త్రాగుడి నుంచి, భయంకరమైనటువంటి వ్యసనాల్లో నుంచి, భయంకరమైనటువంటి డ్రగ్స్లో నుంచి
విడుదల పొంది కుటుంబాన్ని చక్కగా ఆనందంగా సంతోషంగా గడిపేటువంటి దినాలని నా ప్రభు మనం ఆరాధిస్తున్న ప్రభు చేయడానికి ఆయన సమర్థుడు. చీకటి బ్రతుకుల్ని, మరణ భయంతో భయపడుతున్న బ్రతుకుల్ని వెలుగ్గా చేయడానికి ఆయన సమర్థుడు. ఎందరెందరి బ్రతుకులను దేవుడు మార్చాడో, ఎందరెందరి బ్రతుకులను దేవుడు స్థిరపరిచాడో, ఎన్ని చీకటి బ్రతుకులను వెలుగ్గా నింపాడో, ఎంతమంది పాడైపోయిన బ్రతుకుల్ని వెలుగ్గా మార్చాడో, ఎంతమంది నాశనం అయిపోతున్నటువంటి అనేక మంది జీవితాలని మనిషిగా మార్చి దేవుని కొరకు బ్రతికేటువంటి సువాసన వెదజల్లేటట్లుగా ఒక వ్యక్తి ఒకప్పుడు త్రాగుబోతుకున్నప్పుడు నిన్ను పిలవడానికి, ఒక వ్యక్తి భయంకరమైన స్థితిలో ఉన్నప్పుడు నీతో మాట్లాడడానికి ఇష్టపడనివంటి అనేక మంది ఇప్పుడు నేను ఇష్టపడుతున్నారు. నిన్ను గూర్చి గొప్పగా మాట్లాడుతున్నారు, నిన్ను ఆహ్వానించుకుంటున్నారు, నేను చక్కగా నిన్ను గూర్చి గొప్పగా మాట్లాడుకోగలుగుతున్నారంటే ఈ మార్పు అనేది ఎలా వస్తుంది? ఈ మార్పు అనేది ఎలా సాధ్యం? మనం ఆరాధిస్తున్నట్టు జీవం గల దేవుని ద్వారా మాత్రమే సాధ్యం. మనం ఆరాధిస్తున్న జీవం గల దేవుడు ఆయన మతం మార్చే దేవుడు కాదు, కానీ మతిని మార్చి నీ జీవితాన్ని ప్రభు కొరకు జీవించేటట్లుగా, కుటుంబాన్ని కట్టుకునేటట్లుగా, సంతోషంగా బ్రతికేటట్లుగా, ఆనందంగా బ్రతికేటట్లుగా, చీకటి బ్రతుకు నుంచి విడుదల పొందేటట్లుగా చేయడానికి ఆయన సమర్థుడు అనే విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరగాలని ప్రభు పేరు తెలియజేస్తూ ఉంటున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. రైట్. లూకా శుభవార్త 2వ అధ్యాయం 10-11 వచనాలు కూడా చదువుకుందాం. లూకా శుభవార్త 2వ అధ్యాయము 10-11 వచనాలు. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరూ దానికంటే ముందు మాట ఉంటారు కదా, కొందరు గొర్రెలు కాపలు రాత్రి వేళ తన మందని ఆ దేశములో కొందరు గొర్రెలు కాపరులు పొలంలో ఉండి రాత్రి వేళ తమ మందని కాచుకునిచుండగా ప్రభు దూత వారి యొద్దకు వచ్చి నిలిచాను. ప్రభు మహిమ వాళ్ళ చుట్టూ ప్రకాశించినందున వారి మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ మహాసంతోషకరమైన సువర్తమానమును మేము మీకు తెలియజేసుదును. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. రైట్. అయితే కొందరు గొర్రెల కాపరులు రాత్రి వేళ తమ మందను మేపుకొనుచుండగా ప్రభు దూత వాళ్ళకు ప్రత్యక్షమైనప్పుడు ఆ యొక్క భయముతో ఉన్నటువంటి ఆ యొక్క గొర్రెల కాపరులకి ఆ దూత ఇచ్చినట్టు మొదటి శుభ సందేశము, అయితే భయపడుకుడి అన్నాడు. ఈ రోజున మనిషి దేంతో ఉంటాడంటే భయంతో బ్రతుకుతున్నాడు. భయంతో ఉన్న మనిషిని ధైర్యపరచడానికి యేసు ప్రభువారు ఆయన యొక్క జన్మ ద్వారా మనకు వచ్చేటువంటి విలువైన ఆశీర్వాదాలు చెప్తున్నాను. మొట్టమొదటిది నిరీక్షణ. ఏంటండి? నిరీక్షణ కలిగింది. బాగుపడతా నిరీక్షణ కలిగింది. జీవితాలు మార్చగలదనే నిరీక్షణ కలిగింది. మన బ్రతుకులు నిరీక్షణ అంటే ఏంటో తెలుసండి? నిరీక్షణ అంటే డెఫినేషన్ ఏంటో తెలుసండి? అచంచలమైన దేవుని మీద స్థిరమైన విశ్వాసం కలిగి ఉండడమే నిరీక్షణ. అనంత జ్ఞానైన దేవుడు నా జీవితాన్ని, నా చీకటి బ్రతుకును వెలుగ్గా మార్చగలడని నమ్మడమే ఒక నిరీక్షణ. పాడైపోయిన బ్రతుకుని, చీకటైపోయిన బ్రతుకుని, మరణ ఛాయలుగా ఉన్న బ్రతుకుని తిరిగి యథాస్థితి తీసుకురాగలడని నమ్మడమే హోప్స్, నిరీక్షణ. రెండవది, యేసు ప్రభువారు రక్షణ ఇవ్వడానికి వచ్చాడు. మనిషి జీవితంలో మనిషికి కావాల్సిన రక్షణ. ఎప్పుడు చచ్చిపోతామో తెలియదు. మనమందరం రక్షించబడాలి. యేసు ప్రభువును సొంత రక్షణగా అంగీకరించాలి. నిత్య జీవాన్ని స్వతంత్రించుకోవాలి. నమ్మి బాప్తిసం పొంది రక్షించబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడతాడని వాక్యం చెప్తుంది. మనం అందరూ రక్షించబడాలని యేసు ప్రభువు ఈ లోకానికి వచ్చాడు. దూరమైపోయిన సాతాను మాట విని దూరమైపోయిన మనిషిని దగ్గర చేసుకోవడానికి, రక్షించుకోవడానికి, తన బిడ్డగా స్వీకరించుకోవడానికి యేసు ప్రభువు నీకు నాకు రక్షణ ఇవ్వడానికి ఆయన ఈ లోక నరరూపుగా వచ్చాడు. మూడవదిగా, మనిషి భయపడుతున్న మరణ భయంలో నుంచి ఏ మనిషి అయినా, ఎంత గొప్పోడైనా, పేదోడైనా, ధనికుడైనా, కడు పేదోడైనా అందరూ కూడా భయపడేది ఒక మరణం గురించి. ఆ మరణ భయం నుంచి విడిపించడానికి యేసు ప్రభువు ఈ లోకానికి నరరూపిగా వచ్చాడు. కాబట్టి దయచేసి ఆయన ఇచ్చిన విలువైనటువంటి రక్షణని, ఆయన ఇచ్చిన నిరీక్షణని, ఆయన ఇచ్చిన ధైర్యాన్ని, మరణం మీద అధికారాన్ని మనమందరం కూడా సంపాదించుకుని ప్రభు కొరకు సాక్షులుగా బ్రతుకుదాం. దేవుని చిత్తమ దేవుడు రాకడ ఆలస్యమైతే కనుక చీకటి బ్రతుకుని దేవుడు ఎలా వెలుగ్గా మార్చాడు. నేను ఇందాక చెప్పినట్లుగానే రెహాబ్ అనేటువంటి ఒక వేశ్యను గూర్చి, అలాగే రూతును గూర్చి,
సమరయ స్త్రీ గురించి, జక్కయ్య, వీళ్ళ నలుగురు కూడా ఒక భయంకరమైన చీకటి బ్రతుకులు ఉండేవారు. అలాంటి చీకటి బ్రతుకుల్ని దేవుడు ఎలా వెలుగుగా మార్చాడో దేవుని చేత మీద రాబోయే దినాల్లో నేర్చుకుందాం. దేవుడి మాటల ద్వారా మనందరినీ కూడా దీవించునుగాక. ఆమేన్. అందరూ కూడా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వంచి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. చరిత్ర కలిగిన దేవుడు ఆయన, సుచరిత్ర కలిగిన దేవుడు ఆయన. జననానికి చరిత్ర ఉంది, ఆయన మరణానికి చరిత్ర ఉంది, ఆయన పునరుద్ధానానికి చరిత్ర ఉంది. చరిత్ర కలిగిన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. దయచేసి అందరూ కూడా స్వపరీక్ష చేసుకుందాం. యేసు ప్రభువుని గూర్చి ఒక అవగాహనతో బ్రతుకుదాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మధ్యాహ్న కాల సమయంలో అనేక విషయాలు మాకు తెలియజేస్తాం. క్రీస్తు యొక్క జననం అనేది ఒక చారిత్రాత్మకమైనది అనే విషయాన్ని మాకు బయలుపరిచాం. విన్న వాక్యాన్ని మా హృదయమైన పలక మీద రాసుకోవడానికి కృప చూపించిన రాని బిడ్డలందరినీ కూడా దయతో క్షమించిన ఆయన. వచ్చిన ప్రతి బిడ్డని కూడా పేరు పేరు చెప్పిన దీవించిన ఆయన. ఇదిగో నాయన, ఈ వాక్యము ద్వారా ఎందరైతే వింటూ ఉన్నారో వారందరికీ కూడా గొప్ప ఆదరణ, నెమ్మది, అవగాహన కలిగినట్లుగా మీరు కృప చూపించమని, ఈ దీన పరిచర్యని మీరు ఆశీర్వదించమని యేసు నామమున అడుగుచున్నాం తండ్రి.